సందర్శనీయ ప్రాంతాలకి రై పర్యాటక రంగంలో వినూత్న ప్రయోగం, ప్రైవేట్ ఆపరేటర్లకు ప్రోత్సాహక రాయితీలు, త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనున్న ప్రభుత్వం అంటూ రాష్ట్ర పర్యాటక రంగంలో మరో ముందడుగు పడబోతుంది. పర్యాటక కార్వాన్లు త్వరలో రాబోతున్నాయి. రాష్ట్రంలో తొలిసారి వీటిని రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. వాహనాలు పర్యాటకులను వారు కోరుకున్న ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు వాళ్ళు ఇళ్ల వద్దకే వస్తే 2029 నాటికి రాష్ట్రంలో 150 కార్వాన్ వాహనాలు, 25 కార్వాన్ పార్కుల ఏర్పాటుకు లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. వీటిని నిర్వహించే ప్రైవేట్ ఆపరేటర్లకు పలు ప్రోత్సాహకాలు అందించబోతోంది. సంబంధిత మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కార్వాన్ టూరిజం అంటే బాగా ధనవంతులు మాత్రమే ఖర్చు పెట్టగలరు. మధ్యతరగతి కార్వాన్లలో ఖర్చు పెట్టలేరు. ధనవంతులు వచ్చేటప్పటికి వాళ్ళకి ఓన్ వెహికల్స్లో ఉంటారు. వాళ్ళు అక్కడ అవసరమైతే విమానాల్లో పోతారా, ఏదైనా పోతారు. కాబట్టి అది అరకు లాంటి చోట్ల ఓకే, విశాఖలో దిగేసి అరక్కి పోవడానికి కార్వాన్ ఇట్లాంటివి. కాకపోతే ఏంటంటే రాష్ట్రం అంతా ఎఫర్ట్ చేయాలంటే ఆ కార్వాన్ ధరలు అందుబాటులో ఉండేటట్టు చూసుకోవాలి. లేకపోతే